గవర్నమెంట్స్ చేసిన ఒక మంచి ఇష్యూ ఏంటంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ అండి. ఓకే. ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ తమిళనాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఫస్ట్ ఇండియాలో ఒక గవర్నమెంట్ తీసుకొని దాన్ని ప్రోత్సహించిందంటే ఇట్ ఇస్ తమిళనాడు. దాని తర్వాత తెలంగాణ ఇస్ డూయింగ్ గ్రేట్. ఇది ఏమైందంటే మంచి పద్ధతి కింద ద గవర్నమెంట్ ఈస్ రియల్లీ మానిటరింగ్. దే హావ్ పుట్ ఎవ్రీథింగ్, ప్రాసెసెస్ అన్ని ప్రాపర్గా పెట్టి ఎవరు ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, తర్వాత జీవన్ దాన్ కోఆర్డినేటర్స్. సో పకడ్బందీగా చాలా క్లియర్గా ఏ పొరపాటు జరగకుండా డోనర్కి ఈ విషమంతా కూడా ప్రాబ్లం రాకోకుండా దే హ్యావ్ డన్ దట్. బట్ మన మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే డొనేట్ చెయ్యాలి అనే ఆలోచన రావాలా. దేర్ ఆర్ సమ్ సొసైటీస్ విచ్ కొంతమంది హూ డు నాట్ డొనేట్, వాళ్ళు కూడా మారాలి మనకి. సో దట్ ద నంబర్ ఆఫ్ డోనర్స్ పెరిగినప్పుడు చాలా మంది లాభపడతారు. గవర్నమెంట్ పాలసీ తేగలదో లేదో తెలియదు కానీ బయట కంట్రీస్ లాగా స్పెయిన్ కానీ కొన్ని కంట్రీస్లో ద బాడీ ఈజ్ ఓన్డ్ బై ద స్టేట్. ఓకే. అటువంటి పరిస్థితుల్లో దెన్ బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆర్గన్ డొనేషన్ అనేది వస్తుంది. సో ఇండియా విల్ ఎవాల్వ్ స్లోలీ. మన కంట్రీ ఎవాల్వ్స్ అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మనుషులు ఎవాల్వ్ అయినప్పుడు మన దేశం ఎవాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ మూవ్ ఆన్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.